This is Bharat. Welcome to my channel NPR. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ ఎక్సెల్ అనేది మనకి విండోస్ 10లో ప్రీ డిఫైన్డ్గా బిల్ట్ అయి ఉంటుంది. ఇన్కేస్ అలా లేదంటే మీరు గూగుల్లో ఎంఎస్ ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంఎస్ ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. విండోస్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ ఆల్ యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నాయి కదా ఆల్ఫాబెట్ వైజ్ ఉన్న ఎంఎస్ ఎక్సెల్ ఈ ఫర్ ఎక్సెల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. లేదంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. విండోస్ బటన్ హోల్డ్ చేసి ఆర్ ప్రెస్ చేసామంటే రన్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎక్సెల్ అని టైప్ చేయండి, ఎంటర్. ఇప్పుడు మనకి ఎక్సెల్ ఓపెన్ అయింది. ఎక్సెల్లో లెఫ్ట్ సైడ్లో రీసెంట్స్ అని ఉంది. ఈ రీసెంట్ అంటే ఏంటంటే మనం ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్. ఓకే, నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను భరత్ 1 అనేది, అది ఇక్కడ మనకి సేవ్ అయింది. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ చాలా చార్ట్స్ ఉన్నాయి. బ్లాంక్ వర్క్ బుక్ చార్ట్, బ్లడ్ ప్రెషర్ ట్రాకర్ చార్ట్, బిల్లింగ్ స్టేట్మెంట్ చార్ట్, అలా చాలా చార్ట్స్ ఉన్నాయి. బిజినెస్ పర్పస్ యూజ్ అవుతాయి, కొన్ని మనకి స్టూడెంట్ పర్పస్ యూజ్ అవుతాయి. ఓకే, రిజ్యూమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ బ్లాంక్ వర్క్ బుక్ చార్ట్ మీద క్లిక్ చేద్దాం. ఫస్ట్ మన బేసిక్స్ కాబట్టి బ్లాంక్ వర్క్ బుక్ చార్ట్కి వెళ్దాం. క్లిక్ ఆన్ ది బ్లాంక్ వర్క్ బుక్ చార్ట్. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చింది కదా, దీని అంతటిని ఏమంటారంటే ఎంఎస్ ఎక్సెల్ ఇంటర్ఫేస్ అంటారు. ఎంఎస్ ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఓకే, ఈ ఎంఎస్ ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లైన్ నుంచి వద్దాం. ఫస్ట్ లైన్లో రైట్ సైడ్ కార్నర్లో క్లోజ్ అనే బటన్ ఉంటుంది. క్లోజ్ బటన్, ఇది రీస్టోర్ డౌన్ బటన్ అంటారు, లేదంటే మ్యాక్సిమైజ్ బటన్ అంటారు. ఇది వచ్చి మినిమైజ్ బటన్. ఇది వచ్చి రిబ్బన్ డిస్ప్లే ఆప్షన్స్. ఈ రిబ్బన్ డిస్ప్లే ఆప్షన్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ బుక్ 1 అని ఉంది కదా, ఇక్కడ ఈ షీట్ పేరు బుక్ 1 అని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇట్లా లెఫ్ట్ సైడ్లో దీన్ని ఏమంటాం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. వీటిని ఏమంటాం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఈజీగా యాక్సెస్ చేయడానికి. ఓకే, ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏం ఆప్షన్ ఉంది, ఇప్పుడు ఈమెయిల్ అనే ఆప్షన్ మీద చెక్ చేసామంటే ఇక్కడ మనకి ఈమెయిల్ లోగో వస్తుంది. అంటే ఈజీగా యాక్సెస్ చేయడానికి, ఇంకో పేజ్లోకి వెళ్ళకుండా ఈమెయిల్ని ఈజీగా యాక్సెస్ చేయడానికి. ఇప్పుడు ఓపెన్ని చెక్ చేసామంటే ఓపెన్ అనే లోగో మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఓపెన్ లోగో డిస్ప్లే. నార్మల్గా మనం ఓపెన్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ప్రెస్ చేయాలి. అలా కాకుండా ఈజీగా ఈ పేజ్ మీదే మనం ఓపెన్ బై యూజింగ్ ఓపెన్ సింబల్ ఓపెన్ చేయొచ్చు, మనం ఓపెన్ సింబల్ యూజ్ చేసి. ఓకే, నెక్స్ట్ లైన్ ఇక్కడ ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా ఇలా ఉన్నాయి. వీటిని ఏమంటామంటే ట్యాబ్స్ అంటాం. వీటిని కాల్ చేసేటప్పుడు కూడా మనం ట్యాబ్ యూజ్ చేసి కాల్ చేయాలి. ఫైల్ ట్యాబ్, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, ఫార్ములాస్ ట్యాబ్, డేటా ట్యాబ్ అని ఇలా ట్యాబ్ యూజ్ చేసి కాల్ చేయాలి వీటిని. నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి వీటిలన్నిటిని ఏమంటామంటే రిబ్బన్ ఏరియా అంటాం. ఈ స్పేస్ అంతటిని ఏమంటామంటే రిబ్బన్ ఏరియా అని అంటాం. ఈ రిబ్బన్ ఏరియాలో గ్రూప్స్ ఉన్నాయి. ఇదొక గ్రూపు. ఈ గ్రూప్స్ ఏంటంటే క్లిప్ బోర్డ్ గ్రూప్ అంటాం దీన్ని. ఇక్కడ చూడండి, క్లిప్ బోర్డ్ గ్రూప్. ఇది వచ్చి ఫాంట్ గ్రూప్, ఇది వచ్చి అలైన్మెంట్ గ్రూప్, ఇది వచ్చి నెంబర్ గ్రూప్, స్టైల్స్ గ్రూప్, సేల్స్ గ్రూప్, ఎడిటింగ్ గ్రూప్ అని ఇదొక గ్రూప్ అంటాం. ఓకే, అంటే ఇది హోమ్ ట్యాబ్కి సంబంధించిన గ్రూప్స్ అనమాట. ఇన్సర్ట్ ట్యాబ్కి సంబంధించిన గ్రూప్స్ వచ్చి టేబుల్స్, ఇలిస్ట్రేషన్స్, యాడ్-ఇన్స్, చార్ట్స్, అలా ఇన్సర్ట్ ట్యాబ్కి సంబంధించిన గ్రూప్స్. పేజ్ లేఅవుట్ ట్యాబ్కి సంబంధించిన గ్రూప్స్ సపరేట్, ఫార్ములాస్ ట్యాబ్కి సంబంధించిన గ్రూప్స్ సపరేట్. అలా దేనికి సంబంధించింది దానికి ఉంటాయి, అంటే ఆ ట్యాబ్కి దానికి లింక్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని నేమ్ బాక్స్ అంటాం. దీన్ని ఏమంటాం నేమ్ బాక్స్ అంటాం. మనం ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం ఆ సెల్ యొక్క నేమ్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. దీన్ని ఏమంటామంటే ఫార్ములా బార్ అంటాం. ఓకే, ఇక్కడ
అంటామంటే ఫార్ములా బార్ అంటాం. ఓకే, నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి ఇక్కడ ఏ బి సి ఇలా ఉన్నాయి కదా, వీటిని ఏమంటాం అంటే కాలమ్స్ అంటాం. కాలమ్స్ అంటాం. ఇక్కడ 1 2 3లు ఉన్నాయి కదా, 1 2 3, వీటిని ఏమంటే రోస్ అంటాం. ఓకే, ఇక్కడ లోపల బాక్సెస్ కనబడుతున్నాయి కదా, ఈచ్ బాక్స్ని మనం ఒక సెల్ అంటాం. ఓకే, ఈ సెట్ ఆఫ్ సెల్స్ని ఏమంటామంటే ఒక షీట్ అంటాం. ఈ మొత్తాన్ని ఏమంటామంటే షీట్ అంటాం. ఓకే, ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక స్క్రోల్ బార్ ఉంది. ఓకే, అలాగే ఈ స్క్రోల్ బార్ దేనికి, ఒక షీట్ని అప్ అండ్ డౌన్ మూవ్ చేయడానికి. ఇక్కడ ఇంకో స్క్రోల్ బార్ ఉంది. ఈ స్క్రోల్ బార్ దేనికి, షీట్ని లెఫ్ట్ టు రైట్ మూవ్ చేయడానికి. ఓకే, అలాగే ఈ స్క్రోల్ బార్ ఉండే ఏరియాని ఏమంటామంటే, ఇక్కడ ఉండే ఏరియాని ఏమంటామంటే స్టేటస్ బార్ అంటాం. దీన్ని ఏమంటామంటే స్టేటస్ బార్ అంటాం. అర్థమైందా? ఇక్కడ స్టేటస్ బార్లో షీట్ 1 అని ఉంది. ఈ షీట్ 1 అనేది ఏంటంటే మనం ఈ షీట్లో ఉన్నాం, ఫస్ట్ షీట్లో ఉన్నాం. అలాగే ఇంకో షీట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసామంటే న్యూ షీట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ షీట్ మీద ఉన్నామని మనకు తెలియాలంటే షీట్ 2 ఉంది కదా, షీట్ 1 మీద క్లిక్ చేసామంటే వైట్గా వచ్చింది కదా, వైట్గా వచ్చి దాని మీద గ్రీన్ లెటర్స్ ఉన్నాయి, దాన్ని షీట్ 1 అంటాం. అంటే మనం షీట్ 1లో ఉన్న షీట్ 2 మీద క్లిక్ చేసామంటే ఇప్పుడు వైట్గా వచ్చి షీట్ 2 మీద గ్రీన్ లెటర్స్ వచ్చాయి. ఇక్కడ మాత్రం ఇక్కడ బ్లాక్ వచ్చాయి కదా, అంటే మనం షీట్ 2 మీద ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు అదే షీట్ 2 డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయొచ్చు, లేదంటే ఆ షీట్ 2ని రీనేమ్ చేయాలనుకుంటే రీనేమ్ చేయొచ్చు. నేను ఇప్పుడు డిలీట్ చేయాలనుకున్నాను, డిలీట్. ఇప్పుడు షీట్ 1కి వచ్చాము కదా, షీట్ 1లో ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నాను, ఫస్ట్ సెల్ తీసుకున్నాను. ఫస్ట్ సెల్లో ఏ కాలంలో ఉంది, ఏ కాలంలో ఫస్ట్ రోలో ఉంది, అంటే ఏ కాలం ఫస్ట్ రో, ఎయిత్ కాలం ఫస్ట్ రో అని అనమాట. దాని యొక్క నేమ్ ఎయిత్ కాలం ఫస్ట్ రో. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాను అంటే డీత్ కాలం ఫిఫ్త్ రో. అలా మనం ఎంత దూరం అయినా సరే ఇక్కడ వెళ్ళాను. V21 అని ఉంది, వీత్ కాలం 21th రోలో వీత్ కాలంలో ఉందన్నమాట మనకు కావాల్సిన సెల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం టెక్స్ట్ని ఇన్సర్ట్ చేయాలంటే ఆ సెల్లో జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు. క్లిక్ చేసి టైప్ చేయండి భరత్ కుమార్ అని టైప్ చేశాను కదా. ఇక్కడ నేను టైప్ చేసిన టెక్స్ట్ మన సెల్లోంచి, అంటే ఇప్పుడు మనం టైప్ చేసిన సెల్లోంచి నెక్స్ట్ సెల్లోకి వెళ్ళిపోయింది, నెక్స్ట్ సెల్లోకి కూడా వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ నెక్స్ట్ సెల్ మీదకి వెళ్ళి మనం క్లిక్ చేస్తే అక్కడ మనకి మ్యాటర్ వస్తుంది. బట్ ఈ సెల్లో ఉండే టెక్స్ట్ డిలీట్ కాదు, ఎందుకంటే మనం ఇప్పుడు చూపిస్తా ఉన్నాను ఇక్కడ బ్యాక్ స్పేస్. ఇప్పుడు చూడండి అక్కడే ఉంది, ఎందుకంటే అది ఎఫ్ సెల్లో ఉంది. ఎఫ్లో థర్డ్ రోలో ఆ సెల్లో ప్లేస్ అయి ఉంది. అంటే జీలో థర్డ్ రోలో ప్లేస్ అవ్వలేదు కాబట్టి అది డిలీట్ కాదు, అది ఎఫ్లో ఉంది. ఎక్సెస్ వచ్చేసింది కానీ డిలీట్ కాదు. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అది మనం లేటర్ క్లాస్లో చూద్దాం. బేసిక్స్ కాబట్టి బేసిక్స్గానే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళామంటే మనకి 2 యారోలు చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేసామంటే విడ్త్ పెరుగుతుంది, అంటే ఆ సెల్ యొక్క విడ్త్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు అదే నేను ఆ సెల్ యొక్క హైట్ పెంచాలనుకోండి, ఇక్కడికి వెళ్ళి సేమ్ అలాగే ఇక్కడ మనకి ఇందాకట్లాగే ఆరో మనకు కనిపిస్తుంది, దాన్ని పట్టుకొని డ్రాగ్ చేసామంటే ఆ సెల్ యొక్క హైట్ పెరుగుతుంది, ఆ రో మొత్తం యొక్క హైట్ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. 1 2 3 9 మండే ఇక్కడ డే 1. ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ 1 మీద ఇక్కడ ఎడ్జ్లో యాంకర్ కనపడుతుంది కదా, యాంకర్ సింబల్, దాని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేశారంటే నేను 20 వరకు డ్రాగ్ చేస్తున్నాను.
ట్రాక్ చేస్తే ఆ 20 వరకు మనకి వన్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ 1 2 అని 1 2 అని టైప్ చేశాను. సేమ్ అలాగే రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని యాంకర్ సింబల్ పట్టుకొని డ్రాగ్ చేశారంటే మనకి 20 వరకు సీరియల్ నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ వన్స్ ట్రాక్ చేస్తే వన్సే డిస్ప్లే అని, ఇక్కడ 1 2 ట్రాక్ చేస్తే సీరియల్ నెంబర్స్ డిస్ప్లే అని. ఎందుకంటే ఇక్కడ 1 అనేది ఒకటే ఉంది, ఆ డిజిట్ ట్రాక్ చేసేసరికి మనకు ఆ డిజిటే డిస్ప్లే అయింది. ఇక్కడ 1 2 అనేది రెండింటిని సెలెక్ట్ చేసుకొని ట్రాక్ చేసాం. అది ఎక్సెల్లో ప్రీ డిఫైన్డ్గా సెట్ చేసి ఉంటుంది అనమాట. మనం సీరియల్ నెంబర్స్ రావాలంటే ఖచ్చితంగా 1 2 కొట్టాల్సిందే. ఏ సీరియల్ నెంబర్ రావాలంటే ఖచ్చితంగా 2 నెంబర్స్ కొట్టాలి. ఇక్కడ నార్మల్గా ఒక్క నెంబర్ చాలనుకుంటే ఆ నెంబర్ ఒక్కటి ప్రెస్ చేసి దాన్ని ట్రాక్ చేస్తే సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. మనం ఎంతవరకు ట్రాక్ చేస్తాం అక్కడ. ఇక్కడ నేను 3 6 తీసుకున్నాను. ఈ 3 6ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 2 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని ట్రాక్ చేశానంటే నాకు ఇక్కడ 3 టేబుల్ డిస్ప్లే అవుతుంది. ఓకే, 3 టేబుల్ డిస్ప్లే అయింది. ఇక్కడ నెక్స్ట్ మండే అని ఉంది కదా, మండే దగ్గర నేను జస్ట్ ట్రాక్ చేస్తున్నాను. ట్రాక్ చేసేసరికి నాకు లైన్గా డిస్ప్లే అయింది. ఇక్కడేం నేను మళ్ళీ సెకండ్ ట్యూస్డే అని ఏం టైప్ చేయలేదు, జస్ట్ మండే టైప్ చేసి ట్రాక్ చేశాను. ఎందుకంటే అది ఎక్సెల్లో ప్రీ డిఫైన్డ్గా సెట్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి ఫాంట్ వేరేగా ఇచ్చాను, అన్ని స్మాల్ లెటర్స్ ఇచ్చాను, ప్లస్ షార్ట్ కట్ ఇచ్చాను. అయినా నేను సెలెక్ట్ చేసుకొని ట్రాక్ చేశానంటే దానికి కూడా మనకి ఇక్కడ రిజల్ట్ దొరుకుతుంది. ఎందుకంటే అది కూడా ప్రీ డిఫైన్డ్గా ఎక్సెల్లో సెట్ అయి ఉంటాయి. ఇక్కడ డే 1 అని ఉంది కదా, డే 1 మీద క్లిక్ చేసి ట్రాక్ చేశానంటే మనం ఎంతవరకు ట్రాక్ చేస్తే అంతవరకు సీరియల్గా వస్తాయి. డే 1 డే 2 డే 3 అలాగా. ఇవన్నీ ఎక్సెల్లో ప్రీ డిఫైన్డ్గా సెట్ అయి ఉంటాయి. ఓకే, ఇవన్నీ మీకు అర్థం అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.